నమస్తే. కొత్త జంటతో పరిచయమైనటువంటి యొక్క అల్లు శిరీష్ ఇప్పుడు బడ్డీతో వచ్చాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత బడ్డీని చూస్తున్నాం. అంటే మొత్తానికి బడ్డీ మూవీ సందర్భంగా ఎవరెవరి గురించి ఏం మాట్లాడాడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ కింద మారిపోయినటువంటి సిచ్యువేషన్లో బడ్డీ ఇప్పుడు అందరి మధ్య ఒక స్నేహపూరితమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడా, మొత్తానికి బడ్డీ ఏం మాట్లాడాడు, అల్లు శిరీష్ ఏమన్నాడు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ని చూస్తున్నాం. ఎందుకంటే మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు. చాలా కాలం కూడా ఏమన్నారంటే తను ఏదో బిజినెస్ పరంగా వెళ్ళిపోతున్నాడు, నిర్మాతగా మారబోతున్నాడు అని చెప్పేసి అనుకున్నాం. కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక టెడ్డీ బియర్తో బడ్డీ అంటూ వచ్చేసాడు అల్లు శిరీష్. మొత్తానికి మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ కింద మారిపోయినటువంటి ఈ తరుణంలో అల్లు శిరీష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా మార్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అల్లు శిరీష్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అని వార్తలు రావటం నేపథ్యంలో అల్లు శిరీష్ మాటలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఎందుకంటే మా మధ్యన గ్యాప్ లేదన్నట్టుగా మేమందరం ఒకటే అనేట్టుగానే ఆయన మాటలు అయితే సాగినాయి. ఒక విధంగా చెప్పాలంటే అల్లు శిరీష్ బడ్డీ గురించి పెద్దగా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే అది పెద్ద భారీ అంచనాలు ఉన్న సినిమా కూడా కాదు. అల్లు అర్జున్ సినిమా అయితే దాని అంచనాలు వేరుగా ఉంటాయి. కాబట్టి అల్లు శిరీష్ ఆ సినిమా టికెట్ కూడా రేట్లు తగ్గించి మరీ రిలీజ్ చేశారు. అది సినిమా విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఏమన్నాడంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పొగట్టం, చిరంజీవి గారిని పొగట్టం, అలాగే నా బడ్డీ మా అన్నయ్య అల్లు అర్జును చిన్నప్పటి నుంచి కూడా నేను అన్నీ షేర్ చేసుకునేవాడు తనకి అని చెప్పి అన్నయ్యని పొగట్టం, అలాగే మా నాన్న రోబోలాగా పనిచేస్తాడని వాళ్ళ నాన్నని పొగట్టం, ఇలా పొగుడుతూ చిరంజీవి గారికి చాలా పాజిటివిటీ ఎక్కువ, వాళ్ళని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు చేశాడు. దాంతో అసలు మరి శిరీష్ మాటలకి ప్రాధాన్యం వచ్చింది. గ్యాప్ ఉందనుకున్న వాళ్ళు ఈ మాటలను బట్టి ఏంటంటే గ్యాప్ లేదు, అది పోయింది గతం కథ అనుకున్నట్టుగానే ఆ వాతావరణం అయితే నెలకొనేట్టుగా ఉన్నాయి ఈ మాటలు అయితే. అయితే బడ్డీ సినిమాకి సంబంధించి మాత్రం ఎవరు అంత డిస్కస్ చేస్తలేదు, కానీ అల్లు శిరీష్ అన్న మాటలు మాత్రమే ఇప్పుడు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఒక పక్క పవన్ కళ్యాణ్కి, ఇంకో పక్కన అల్లు అర్జున్కి చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వార్తలు. ఏదైతే ఎన్నికల సమయంలో ఎవరైతే అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో అక్కడ నంద్యాలకు వెళ్ళడం, శిల్ప రవికి సపోర్ట్ చేయడానికి మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి జనసేనకి సపోర్ట్ చేయలేదు అనేటువంటి ఒక దాంతోనే ఇప్పుడు పుష్ప 2 కూడా December 6 పోస్ట్పోన్ అయిందని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో అల్లు శిరీష్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటే, అంటే ఫలితాలు వచ్చిన తర్వాత పరిణామాలు ఒకరా ఉంటాయండి. ఫలితాలు రాకముందు ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎందుకంటే అసలు ఎవరు గెలుస్తారో తెలియని వాతావరణం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ శిల్పారావికి ప్రచారం చేయటం అనేది జరిగింది. అక్కడ ఫలితాలు వచ్చేసిన తర్వాత టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇక ఆటోమేటిక్గా మారిపోతారు. ఒకవేళ అంతో ఎంతో ఇది ఉన్నా కానీ ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళి ఉండొచ్చు, లేదా వేరే రకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ మీడియా పరంగా ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి ఒక చోట ఒక వార్త వస్తే అదే వార్త మళ్ళీ 10 యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా జనంలో వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవటం వల్ల గ్యాప్ క్రియేట్ అయిపోయింది అనేది బాగా జనంలో వెళ్ళిపోయింది. వాస్తవం ఎలా ఉన్నా కానీ ఈ రూమర్లు ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టే అల్లు అరవింద్ గారు మొన్న అక్కడికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు కానీ ఆయనకి కీలకంగానే పక్కనే కూర్చొని మాట్లాడటం కూడా జరిగింది. గ్యాప్ లేదు అనేలాగా చూపించుకొచ్చారు. ఆ తర్వాత నిన్న అల్లు శిరీష్ మాట్లాడటం కూడా జరిగింది. ఏదేమైనా దీనికి చెక్ పెట్టాలంటే, ఈ గ్యాప్ లేదని చెక్ పెట్టాలంటే రేపు బాలయ్య బాబుకు జరిగే సత్కార సభలో ఈ అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కానీ లేకపోతే అల్లు శిరీష్ కానీ వీళ్ళ గ్యాప్ ఏదైతే అనుకుంటున్నారో ముఖ్యంగా ప్రధానంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఆ వేదిక మీదకి రావడం, ఆ వేదిక మీద మెగా ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి ఆ వేదికలు పాలు పంచుకుని అక్కడ అబ్జర్వేషన్ కూడా జనం కూడా అబ్జర్వ్ చేస్తారు అసలు గ్యాప్ ఉందా లేదా అనటానికి.
అయితే గతంలో మనం చూసుకుంటే నంద్యాలలో శిల్పారవికి సపోర్ట్ చేసినటువంటి ఒక అల్లు అర్జున్, శిల్పారవి ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీ నుంచి చాలా రకాలైన విమర్శలు అయితే అల్లు అర్జున్ ఎదుర్కొన్నాడు. ఏంటి అంటే శిల్పారవికి సపోర్ట్ చేస్తానికి వచ్చిన అల్లు అర్జున్ వల్లే శిల్పారవి ఓడిపోయాడు, అసలు శిల్పారవి దగ్గరికి రాకపోయి ఉంటే ఖచ్చితంగా శిల్పారవి కొంత పాజిటివిటీ ఉండేది, కానీ అతను రావడం వల్ల ఎప్పుడో ఉన్నటువంటి ఒక టీడీపీలో ఫారూక్ గారు గెలిచారని చెప్పేసి అయితే విమర్శలు వచ్చాయి. సో వీటన్నిటికీ కూడా చెక్ పడాలి అంటే ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పూర్తిగా కలిస్తేనే దీనికి ఒక చెక్ పెట్టినట్టు అని చెప్పి అనుకోవచ్చా? ఆ వాతావరణం క్రియేట్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఏదో సందర్భంలో కల్పించుకుని అన్నా సరే వేదిక మీద వాళ్ళు అన్యోన్యంగా ఉంటే ఇట్లాంటి రూమర్స్ రావు. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రచారం చేయటం వల్లే ఓడిపోతారనే మాట వచ్చింది. అదైతే నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తిగా వ్యతిరేక పార్టీని వ్యతిరేకించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని అక్కడ మీకు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు రాయలసీమ వరకు కూడా ఒక వేవ్ లాగా అది వచ్చేసింది. కాబట్టి కేవలం అల్లు అర్జున్ ప్రచారం చేయటం, ఆ గెలిపోవటంలో ఒక వ్యక్తి ప్రచారం అనేది నిర్ణయించలేదు, అది ఒక వేవ్ అంతే. కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. ఇక ఏదో ఒక వేదిక మీద వీళ్ళిద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిస్తే మాత్రం బాగుంటుంది. ఆ సందర్భం ఏంటంటే రేపు ఆ బాలయ్య బాబు జరిగే సత్కార సభలో అందులో జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి ఆహ్వానం వెళ్ళలేదు, పంపలేదు అనేది ఒక టాక్ అయితే వస్తుంది వార్తల్లో. వాళ్ళు వస్తారా తెలియదు. ఇది రాజకీయపరమైన విభేదాల కారణంగానే జరుగుతుంది, అది కొడాలి నాని పాత్ర మీద. కానీ ఇక్కడ ఇదే వేదిక మీద అల్లు అర్జున్ వాళ్ళు రావడానికి అభ్యంతరాలు ఏమీ లేవు. ఎందుకంటే ఆహాలో అన్స్టాపుల్ ప్రోగ్రామ్ బాలయ్య బాబు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అల్లు అరవింద్ గారికి బాలయ్య బాబుకి మంచి అనుబంధం ఉంది కాబట్టి అల్లు అర్జున్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్లాగో వస్తారు, చిరంజీవి గారు కూడా వస్తున్నారు. కాబట్టి అదే వేదిక మీద వీళ్ళ అన్యోన్యత ఆప్యాయతలు అక్కడ ప్రదర్శించుకుంటే జనాల్లోకి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అయితే సాధారణంగా నందమూరిలో బాబాయ్ అబ్బాయి కలవడం ఒక ఎత్తు అయితే మెగా కాంపౌండ్లో బాబాయ్ అబ్బాయి కలవడం ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ బాబాయ్ అబ్బాయిల మధ్యనే చూస్తున్నాం. అయితే ఇక్కడ నందమూరిలో బాబాయ్ అబ్బాయి అయితే ఇక్కడ మెగా కాంపౌండ్లో మామ అల్లుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మామ అల్లుడు కలవడాన్ని ఎక్కువ మంది ఆశిస్తున్నారు అనుకోవచ్చా, లేదా బాబాయ్ అబ్బాయిని కలవడాన్ని ఎక్కువ మంది ఆశిస్తున్నారు అనుకోవచ్చా? అంటే బాబాయ్ అబ్బాయి కలవరు అనేది ఒక జనంలోకి వెళ్ళిపోయిందండి. అది కలిస్తే ఆశ్చర్యం, అది ఇది ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇది కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిరంజీవి గారు ఏంటంటే ఆయన పెద్ద తరహా పాత్ర పోషించి మన మన బంధువుల్లో ఒక విభేదాలు వద్దు, నెలకి 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం అనే ఒక ప్రపోజల్ కూడా తెచ్చారని వార్తలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు చెక్ పెట్టేయడానికే ట్రై చేస్తున్నారు. మనకు విభేదాలు లేవు, మనకెందుకు ఈ రాజకీయాలు అనే యాంగిల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. అది నేను అనుకోవడం కూడా అల్లు అర్జున్ కూడా అది అప్పుడేదో ఆ గ్యాప్ అలా క్రియేట్ అయ్యింది కానండి, ఆ తరహా మెంటాలిటీ అల్లు అర్జున్ కూడా లేదు. నేను చాలా షూటింగ్లో గమనించేవాడిని కాబట్టి అతను మంచి మెంటాలిటీ అతనిది. మరి ఈ గ్యాప్ ఎలా క్రియేట్ అయింది తెలియదు నాకు. అంటే మొత్తానికి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మామ అల్లుళ్ళు కలవబోతున్నారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100% జరగాలి. ఇప్పుడు బాలయ్య బాబు ఆధ్వర్యంలో జరిగితే అది ఇంకా మంచిది. ఎందుకంటే ఒక రాజకీయపరమైన గ్యాప్తోనే ఇది వచ్చింది కాబట్టి ఇది రాజకీయపరమైనది ప్లస్ సినిమా పరమైన వేడుక కాబట్టి ఈ వేడుక మీద వీళ్ళిద్దరూ కాస్త అన్యోన్యంగా ఉంటే చాలు, మీడియా కళ్ళకట్ట కనిపిస్తే చాలు, ఖచ్చితంగా బాగుంటుంది. మనం ఆ రోజు కోసం చూద్దాం. సెప్టెంబర్ 1వ తారీఖే కాబట్టి అది దగ్గరలోనే ఉంది. కాబట్టి ఇవాళ శిరీష్ వ్యాఖ్యలు కూడా దానికి ఊతం ఇచ్చేలాగానే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒక పాజిటివ్ వేలో వాళ్ళని చూడొచ్చు మనం. సో మొత్తానికి ఒక వీళ్ళిద్దరి కలయికతో పుష్ప 2కి లైన్ క్లియర్ అయిపోయినట్టే అనుకోవచ్చా? అసలు పుష్ప 2కి దీనికి పుడి పెట్టడం కరెక్ట్ కాదండి. పుష్ప 2 వాయిదా పట్టడం అనేది కొన్ని కారణాల వల్ల జరిగింది. అది సీజీ వర్క్ ఎంతో కొంత కారణం వీళ్ళిద్దరు గ్యాప్ వల్లే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంచెం దూరం అనుకుంటే బడ్డీ కూడా వాయిదా వేసుకోవాలి కదా. బడ్డీని అంటే బడ్డీకి అంచనాలు అయితే లేవు కదా. లేకపోయినా సరే బడ్డీని కూడా డిసెంబర్లోనూ రిలీజ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి అది లేదు కాబట్టి దాని కారణం కాదు నేను అనుకోవటం. ఆ సీజీ వర్క్ అవ్వలేదు, ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది, సీజీ వర్క్ అంత క్వాలిటేటివ్గా రాలేదు కాబట్టి దానికోసం డిలే అయిందని నాకున్న సమాచారం. అంతేగాని విభేదాల కారణం అయితే కాదు. సో మొత్తానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కావచ్చు, ఈ మధ్యన వచ్చినటువంటి గ్యాప్ నిజంగా బాలకృష్ణ గారి వేదికగా వీళ్ళిద్దరు కలిస్తే ఉన్న చిన్న సమస్య కూడా తీరిపోతుంది అనుకోవచ్చు. 100% అండి. గ్యాప్ అనేది అభిమానుల్లోనే ఉంటుంది తప్పితే వీళ్ళలో అంతగా ఉండదండి. అది అట్లా జనంలో వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు బాలయ్య బాబు చిరంజీవి గారి మధ్యలో గ్యాప్ ఉందనుకుంటూ ఉంటారు. మరి వేదిక మీద మనం చూసాం అక్కడ ప్రమాణ స్వీకారం రోజుని
కాబట్టి అభిమానుల మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది చోట అది తప్పదు. అది ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్తే అక్కడ మరి అజిత్ ఫ్యాన్స్కి విజయ్ ఫ్యాన్స్కి అక్కడ పడదు, ఫ్యాన్స్ మధ్యలో ఉంటుంది. అలా అని చెప్పేసి వీళ్ళు మధ్యలో స్నేహం లేదనుకుంటాం కరెక్ట్ కాదు కదా. అది రేపొద్దున వేడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు, తమిళనాడు ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. ఖచ్చితంగా అది సినిమా పరిశ్రమకు ఒక కన్నుల పండుగగా ఈ సన్మాన కార్యక్రమం జరగబోతుంది. మళ్ళీ ఇదే వేడుక రేపు చిరంజీవి గారు జరగవచ్చు ఖచ్చితంగా. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వేదిక మీద ఎలాంటి కలయికలు కలవబోతున్నాయి, ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.